హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కలను వేసి కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని 1 కప్పు పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మాడకుండా ఉండే మందంగా ఉండే ఏదైనా పాత్రను తీసుకోండి. నేనైతే కేక్ కోసం బేక్ చేసుకున్న పెద్ద సైజు కుక్కర్నే వాడతాను. కుక్కర్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా బటర్ అయినా పర్వాలేదు, డాల్డా అయినా పర్వాలేదు, సో రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. ఈ 3 బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసి కొద్దిగా కలర్ వచ్చాక కలిపి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకొని 1 కేజీ బాస్మతి రైస్ను తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టవలసిన అవసరమే లేదు. ఇప్పుడు బిర్యానీ దినుసులు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కస్తూరి మెంతి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని 1 నిమ్మకాయ ముక్కను వేసుకోండి. కొద్దిగా బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ముందు చికెన్ బిర్యానీ అయినా ప్రాన్స్ బిర్యానీ అయినా ముందు చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే ప్రాన్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతనే రైస్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా అయితే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఒకసారి రైస్ ఒకవైపు ఏమో చికెన్ పెట్టేద్దాం అంటే రైస్ ఉడికిపోద్ది, చికెన్ తొందరగా ఉడకదు. సో అందుకే ముందు చికెన్ అయినా ప్రాన్స్ అయినా అది అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టుకోవాలి. 70% వరకు రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ప్రాన్స్ అయితే చేసుకున్నాం కదా అది పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత 70% ఉడికిన రైస్ని 1 లేయర్ కింద వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా రైస్ వచ్చినంత వరకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అయితే వేసుకోండి. రైస్ అంతా వేసిన తర్వాత పైన కూడా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని ఆవిరి బయటకు పోకుండా కుక్కర్ మూత పెట్టండి. లోపల బెల్ట్, పైన విజిల్ కూడా తీసేయాలి. మంట సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని తరువాత నెమ్మదిగా ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ వాళ్ళకి పెట్టండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.